హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈత పళ్ళను చూపించబోతున్నాను. నేను మా బావ కలిసి పొలం గట్టుకు రావడం జరిగింది ఈత గెలను కోయడానికి. ఈ ఈత గెలను కోయాలంటే ఎంతో డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, చుట్టూ రెమ్మలు ఉన్నాయి, దీనికి చాలా ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కోయాలి మనం. ఇంకా ఎండిన రెమ్మలు అయితే ఇంకా మనకు బలంగా గుచ్చుకుంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా కోయాలి. మా బావ అయితే కోయడానికి ప్రయత్నిస్తున్నాడు, కొన్ని కింద రాలిపోతున్నాయి. సరదాగా మా పొలం గట్టుకు రావడం జరిగింది. ఈత గెలను చూసి ఒక్కసారి ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఈ సీజన్లో దొరికే ఈత పళ్ళు వేసవిలో, ముఖ్యంగా వేసవిలో మాత్రమే దొరికే ఈత పళ్ళు చాలా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈత పళ్ళ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈత పళ్ళలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి రసాయనాలు వాడరు. మనకు తెలుసు, ఇది న్యాచురల్గా మనకు బయట దొరికే ఈత పళ్ళు. దీంట్లో మనం ఆర్గానిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఆర్గానిక్ వైపు వెళ్ళాలి. ప్రకృతికి సహజ సిద్ధంగా దొరికే ఇటువంటి మాత్రమే మనం ఎక్కువగా తీసుకుంటే చాలా మన ఆరోగ్యానికి చాలా మంచిది. బయట దొరికే ఎన్నో ఫ్రూట్స్ మనం చూస్తున్నాం. మామిడి పళ్ళు కానీ, బనానాస్ కానీ చాలా మనం చూసినట్లయితే కాల్షియం కార్బైడ్ వేసి దాన్ని మక్కబెట్టి, బలవంతంగా మక్కబెట్టిన తర్వాత మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఏది కూడా, ఈవెన్ గ్రేప్స్ కూడా, అంటే ద్రాక్ష పళ్ళు కూడా మనం బయట చూసినట్లయితే దాంట్లో కూడా కాల్షియం కార్బైడ్ తోటి వాటర్లో ముంచి బయటకు తీస్తున్నారు. ఆ విధంగా మనకు ఎక్కడ కూడా న్యాచురల్గా అనేటిది ఎక్కడ కూడా ఏ ఫ్రూట్స్ కూడా మనకు దొరకట్లేదు బయట. కాబట్టి ఇటువంటి ఫ్రూట్స్, మనం సీజనల్గా దొరికే ఫ్రూట్స్, ఫ్రీగా దొరికే ఫ్రూట్స్ ఎప్పుడు మనం మిస్ చేసుకోవద్దు. మా బావ అయితే తెగ కష్టపడుతున్నాడు గెలను తెంపడానికి. చూడండి, ఎంత ఎల్లో కలర్లో ఉంది. ఇది మొదటగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తర్వాత పసుపు రంగులోకి మారి పక్వానికి వచ్చిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. అప్పుడు తింటే చాలా తీయగా ఉంటుంది. ఈ ఈత పళ్ళు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇవి తినడం ద్వారా. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మన చర్మ సౌందర్యానికి చాలా మంచిది. మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని, అధికంగా ఉన్నటువంటి వేడిని వీటిని తీసుకోవడం వల్ల వేడి అంతా తగ్గిపోతుంది. మనం చూసినట్లయితే చాలామంది రోడ్డు ప్రక్కన అక్కడక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఎండలో ఉండి ఇంటికి వస్తారు. ఈత పళ్ళు తినడం ద్వారా వాళ్లకు ఎండ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ ఈత చెట్లు, తాటి చెట్లు అనేటివి ఈ రోజుల్లో మనకు కనుమరిగిపోతున్నాయి. పొలాల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఈత చెట్లు, తాటి చెట్లు ఉన్న ప్లేస్లో వీటిని డెమాలిష్ చేసి, వీటిని అన్నిటినీ నరికివేసి ఆ ప్లేస్లో బిల్డింగ్స్ కానీ ఇంకా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వీలైనంత మట్టుకు ఇటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటువంటివి మనం కాపాడుకోవాలి. ఫైనల్గా అయితే మా బావ ఈత గెలను తెంపడం అనేది జరిగింది, కోయడం అనేది జరిగింది. చూడండి ఒక్కసారి ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. దీంట్లో కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే రెడ్ కలర్లో ఉన్నాయి, చాక్లెట్ కలర్లో ఉన్నాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. వీటిని తింటే మనము ఖర్జూర చెట్లు కూడా ఇంత దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మనం చూడము. అవి కూడా ఇలానే ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. దాంట్లో ఈత పళ్ళలో, ఖర్జూర పళ్ళలో సేమ్ పోషక విలువలు ఉంటాయి. కాబట్టి ఇది మనకు రోడ్డు ప్రక్కన సహజంగా దొరుకుతుంది. దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ గెల ఎంత ఎల్లో కలర్లో ఉంది, మంచిగా అనిపిస్తుంది మీరు చూసినట్లయితే. ఇంకా ఈ చెట్టుకు అనేక గెలలు ఉన్నాయి, కానీ మాకు తెంపడం కొంచెం అసాధ్యంగా ఉంది. మరొక వీడియోలో దీని గురించి నేను వివరిస్తాను.